రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు సంబంధించిన పలు ప్రధానమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్, ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ యూనియన్, ఏఐటియుసి, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి కోదండయ్య, ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జ్యోతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2011 నుండి నేటి వరకు అంగన్వాడీ ఉద్యోగుల వేతనాలు పెంచలేదని తెలిపారు. పెరుగుతున్న ధరలతో ప్రభుత్వం టీచర్కిస్తున్న 11,500 రూపాయలతో, హెల్పర్కిస్తున్న 7,500 రూపాయలతో కుటుంబాలు గడవడమే కష్టంగా మారిన పరిస్థితుల్లో పనిభారం పెంచుతూ గౌరవ వేతనం పేరుతో అగౌరవంగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఈరోజు అంగన్వాడీ వ్యవస్థ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఈరోజు మాకు గౌరవ వేతనంతో ఫుల్ టైం వర్కర్లుగా, అంటే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మాతో పనిచేయించుకుంటూ ఈరోజు గౌరవ వేతనం ఇచ్చి అధికారుల వేధింపులు, రాజకీయ వేధింపులు ఎక్కువైనాయి. అదేవిధంగా ఈరోజు 42 రోజులు సమ్మె చేసినప్పుడు మాకు కొన్ని మినిట్స్ కాపీ ప్రభుత్వం ఇచ్చింది. అది నెరవేర్స్తామని ఈ రోజు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి 2 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కనీసం వాళ్ళు మమ్మల్ని అంగన్వాడీ వర్కర్లు వాళ్ళ సమస్యలు ఏంటని పిలిచి మాట్లాడడానికి లేదు. ఈ సందర్భంలో మార్చి 5న మేము చలో విజయవాడ కార్యక్రమం చేపట్టాము. ఆ సందర్భంలో మంత్రి గారు పిలిచి మీకు వారం రోజుల లోపల ముఖ్యమంత్రితో మాట్లాడి విషయం తెలియజేస్తామని చెప్పి ఈ రోజు 3 నెలలు అవుతా ఉన్నా కూడా మా జీతాల కథ తేల్చలేదు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఐఎఫ్టీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత 42 రోజులు సమ్మె చేశాము. 3 సంఘాల ఆధ్వర్యంలో జేఏసీగా అప్పుడున్నటువంటి ప్రభుత్వము మినిట్స్ కాపీలు పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ యొక్క కూటమి ప్రభుత్వము నెరవేరుస్తామని చెప్తున్నదే తప్ప 2 సంవత్సరాలైనా కూడా యొక్క అంగన్వాడీలకు వేతనాలు అయితే పెంచలేదు. పని భారం పెంచుతూ ఉన్నది. ఈ రోజు సీనియారిటీని బట్టి శాలరీస్ లేవు, వేసవి సెలవులు లేవు, రకరకాల యాప్లు తీసుకొచ్చి అంగన్వాడీ వాళ్ళ వీపులు మూతలైపోతున్నాయి. ఈ యొక్క రకరకాల యాప్లన్నీ కూడా రద్దు చేయాలని చెప్పి మేము ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం ఏఐటియుసి, ఐఎఫ్టియు రాష్ట్ర సంఘాలు 2 కలిసి కూడా ఈ యొక్క ఉమ్మడి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈ రోజు అంగన్వాడీ వాళ్ళకి 42 రోజుల సమ్మె సందర్భంగా మినిట్స్ లో ఇచ్చిన హామీలని మేము అధికారానికి వచ్చిన వెంటనే పరిష్కరిస్తాము, మీకు జీతాలు పెంచుతామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా ఇంతవరకు జీతాలు పెంచలేదు. అదే విధంగానే యాప్లు తగ్గించండి, పనిభారం తగ్గించండి అని కొట్లాడుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా నవచేతన యాప్ అనేసని గత 1వ తారీఖు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. ఇది ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఈ నవచేతన యాప్ ని తీసుకొని రావడం జరిగింది. ఈ యాప్ ని రద్దు చేయాలి. ఈ యాప్ వల్ల ఒక్కొక్క పిల్లోడికి స్క్రీనింగ్ చేయాలంటేనే 20 నిమిషాలు పడుతుంది. వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించి మొత్తం డేటా కలెక్ట్ చేయాలంటే అర్ధగంట పడుతుంది. ఇప్పటికి వాళ్ళు ప్రీ స్కూల్ నడపాలన్నా ఈ టెస్ట్లు యాప్లు చూడాలనేది ఈ రోజు అంగన్వాడీ వాళ్ళు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రీ స్కూల్ ని పథకం ప్రకారం ఈ రోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేసేదానికి ఈ యాప్లను తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఈ రోజు మెడికల్ డిపార్ట్మెంట్ చేయాల్సినటువంటి ఈ యొక్క సర్వేలను కూడా అంగన్వాడీ వాళ్ళ పైన పెట్టి ఈ సర్వేలను చేయండి అని ఒత్తిడి తేవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి రేపు 13వ తారీఖు చర్చలని చెప్తా ఉన్నారు. చర్చల్లోనే న్యాయం చేయాలని కోరుతున్నాం. లేదంటే జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి కూడా పడుతుందని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం.